కల్లా ప్లెజెంట్ గా కనపడతావే, టైమ్ కి టాలీవుడ్ పని పడతావే, చెడ్డల్నే తిరగేసే చిరుతవు నువ్వే, నాన్ స్టాప్ వండర్ కి టెండర్ నువ్వే, సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ నీ లైఫ్ అవ్వాలే, మేము 70mm స్క్రీన్ ముందు చిందులయ్యాలే, హ్యాపీ నిన్నే వెంటపడి హ్యాపీ బర్త్డే చెప్పాలి, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్. He's on road, run slow water, need some more, just keep it going, keep control, you gotta get going. He's the most amazing hero. నటనలో నీదో స్టైల్, నీ నైజం మాకో స్టైల్, రెండుకే నువ్వో స్టైల్, కదిలిన మగ ధీరుడిగా కాళ్ళ భైరవుడిగా బదునై మెరిసావుగా, రెక్కల పులివై తాకావే స్కై, పంజాబ్ విసిరై దిశలే మారే కిరణం నువ్వై, తుఫానువై వెపనులా దిక్కులు తీరం చిచ్చుకుపో, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్, మెగా పవర్ హ్యాపీ 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 బర్త్డే టు యూ చరణ్. గట్టిగా రవండ్రా బాబు, కొద్దిగా ఏంట్రా బాగుంది. రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే, రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే, రామ్ చరణ్ హ్యాపీ బర్త్డే. అడ్వాన్స్ చెప్పండి. మచ్చలేని క్యారెక్టర్, ప్రేమను పంచే రివర్, హెల్పింగ్ ని హానెస్ట్ గా మొక్కను ఎవరెస్ట్ గా. ఏదైతే రేపు 27వ తారీఖున రామ్ చరణ్ గారి 42వ జన్మదిన సందర్భంగా మరి వాళ్ళ అభిమానులు అందరూ కూడా మరి ఆ రోజున మంచి వేడుకల్లో ఉంటారు కాబట్టి ముందుగానే ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఏదైతే మరి వాళ్ళ నాన్నగారు రామ్ చరణ్ గారు, వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారు ఆ బ్లడ్ బ్యాంక్ ను స్థాపించి నేటి వరకు ఏ విధంగా అయితే రన్ చేస్తూ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచారో అందులో భాగంగా మరి రామ్ చరణ్ అభిమానులు అందరూ కూడా ఈ రోజున రక్తదానాన్ని మరి ఇవ్వడానికి, ప్రజలకు ఉపయోగపడే రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం మరి చాలా అభినందనీయం. ఎందుకంటే ఆ కుటుంబంలో సేవా గుణం ఏర్పడి చిరంజీవి గారి గుణం ఏదైతే ఆయన స్థాపించారో ఆ బ్లడ్ విషయంలో కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల కోసం, రైతుల కోసం ఏ విధంగా అయితే సేవా కార్యక్రమాలకు పాల్గొంటూ జనసేన స్థాపించి మరి ప్రజా సంక్షేమం కోసం రాజకీయాల్లోకి వచ్చారో మరి వాళ్ళ అభిమానులు కూడా అందరికీ కూడా ప్రజలకి సేవ చేయాలి, ఏదో విధంగా అందించాలనే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా ఇన్స్పిరేషన్ చేస్తూ వాళ్ళు కూడా రేపొద్దున సమాజానికి ఉపయోగపడేటట్టుగానే మనం చెయ్యాలి అనేది కూడా, ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఈ రక్తం ఎంత అవసరం అనేది మనం ఆపద సమయంలో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా కానీ, పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కానీ, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా కానీ అనేక మంది అభిమానులు
వాళ్ళు రక్తదానం ఇవ్వడం జరుగుతుంది. ఇందులో చాలా మంది 15 సార్లు, 20 సార్లు, 30 సార్లు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు భవిష్యత్తులో ముందు అన్నీ చేయాలి. ఒక రక్తదానం విషయంలోనే కాదు, ప్రతి ఒక్కడికి కూడా ఏదైనా ఆపద వచ్చిందనంటే దానికి కూడా వీళ్ళు ముందుంటారు. ఎప్పుడు కూడా అది ఏదంటే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా ఇవాళ ఏం జరుగుతున్నా కూడా అందరికీ తెలుస్తుంది. అందులో కూడా పాలు పంచుకునే నెంబర్ 1లో మరి చిరంజీవి కుటుంబ అభిమానులు ముందుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ నెల 27వ తారీఖున రామ్ చరణ్ గారి జన్మదినం సందర్భంగా మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ రవీంద్ర గారు, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మరి జన సైనికులు కానివ్వండి, వేరే మహిళలు కానివ్వండి, మరి మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ రోజున ఏలూరు నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ గవర్నమెంట్ హాస్పిటల్లో రక్త శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు ఏలూరు శాసనసభ్యులు చంటి గారు, అట్లాగే మరి పొలిటికల్గా సంబంధించినటువంటి తెలుగుదేశం నాయకులు, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరి సమక్షంలో మరి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఇక్కడ కేక్ కట్ చేయించి మరి అభిమానులు అందరూ కూడా వాళ్ళ మీద ఆ రామ్ చరణ్ గారి మీద ఉన్నటువంటి అభిమానాన్ని చాటు చూసుకున్నారు. మరి మెగాస్టార్ చిరంజీవి గారు మరి ఎన్నో సంవత్సరాల క్రితం హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో బ్లడ్ బ్యాంకు స్థాపించి మరి ఎన్నో వేల మంది కాదు లక్షల మందికి రక్తాన్ని మరి అందించినటువంటి సంస్థది. మరి వారి కడుపున పుట్టినటువంటి రామ్ చరణ్ గారు కూడా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ అభిమానులు కూడా చాలా మంచి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కుటుంబం ఎన్నో లక్షల మందికి, కోట్ల మందికి రక్తాన్ని ప్రసాదించినటువంటి కుటుంబం కాబట్టి ఆ కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మేమందరం కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గట్టిగా ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా 27 బర్త్డే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. దాంట్లో భాగంగానే ఫస్ట్ ప్రోగ్రామ్గా బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ పెట్టాం. ఎందుకంటే ఈరోజు బ్లడ్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎంతోమంది గర్భిణీలు కానీ చాలామంది పేషెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. మా పైనుంచి ఆదేశాలు వచ్చిన ప్రకారం మేము టీమ్ రామ్ చరణ్ పేరు మీద టోటల్ ఏపీ అండ్ తెలంగాణలో ఇదే రోజు 50 చోట్ల కండక్ట్ చేస్తున్నాం. టోటల్ 3000 యూనిట్స్ బ్లడ్ గవర్నమెంట్కి, ఓన్లీ గవర్నమెంట్ బ్లడ్ బ్యాంక్స్లోనే మేము కొలాబరేషన్ అయ్యాం. ఏపీ గవర్నమెంట్, అలాగే తెలంగాణ గవర్నమెంట్ అక్కడ హైదరాబాద్ వాళ్ళు అయ్యారు. మేము టోటల్ 3000 బ్లడ్ యూనిట్స్ ఈరోజు ఇవ్వబోతున్నాం. అలాగే 27 వరకు కంటిన్యూస్గా, అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో 15 నియోజకవర్గాలు 7 చోట్ల బ్లడ్ డొనేషన్ జరుగుతున్నాయి. వాళ్ళకి కొన్ని జరుగుతున్నాయి, రేపు కొన్ని ఉన్నాయి. అలాగే 27 తారీఖు ఇంకో కొన్ని చోట్ల ఉన్నాయి. ఆల్రెడీ అందరూ ఇంటిమేషన్ చేశారు బ్లడ్ డొనేషన్ సంబంధించి. ఇలాగే బ్లడ్ అనేది చరణ్ గారు కూడా మాకు పర్సనల్గా చెప్పడం ఏంటంటే, మీరు డొనేషన్ అనేది మీరు చేయండి, సర్వీస్ మోటివేట్ చేస్తే మీకు పేరు వస్తుంది, నాకు పేరు వస్తుంది. మీరు ఫంక్షన్స్ చేసి డబ్బులు ఇవన్నీ తగలబెట్టడం కన్నా మీకు ఇది చేయండి అనే మాకు పిలిపించారు పర్సనల్ మీట్లో. దాంట్లో భాగంగానే ఇది చేసి 27 తారీఖు కూడా చిన్నపిల్లలకి మేము ఫుడ్ అనేది డొనేట్ చేసి, అలాగే వాళ్ళకి ఏం కావాలనేది మేము ప్రొవైడ్ చేయడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. అలాగే ఈ బ్లడ్ డొనేషన్ వచ్చిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారికి, మేయర్ గారికి, అలాగే మా జిల్లా ప్రెసిడెంట్ కోపల్లి శ్రీనివాస్ గారికి, అలాగే మా సీనియర్ ఫ్రెండ్స్ మా రను గారికి, మా జనసేన నాయకులకి, అలాగే మా కుర్రోళ్ళు, మా ఫ్రెండ్ సర్కిల్, మా ఫ్యాన్స్ అందరికి కూడా ఈరోజు ఏలూరులో 100+ మేము చేయాలనేది మేము రెడీగా ఉన్నాం. ఎందుకంటే ఏ హీరోకి చేసిన 10, 15 లేదా 20, 30తోనే కన్నా ఎక్కువ అవ్వట్లేదు. బట్ ఈరోజు ఏలూరులో మేము ఒక రికార్డుగా 100+ ఇద్దామని చెప్పి రెడీ చేస్తాం. ఆల్రెడీ 56 యూనిట్స్ ప్లస్ అయినాయి. ఇంకో 40 కూడా రెడీగా ఉన్నారు మా వాళ్ళు ఇవ్వడానికి. టోటల్ 100 ఇచ్చి మేము రామ్ చరణ్ గారి బర్త్డేకి ఇలా కూడా మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం అనేది మేము ప్రూవ్ చేసుకుంటున్నాం ఏలూరు. థ్యాంక్ యూ. చెప్పండి, ఇలా చెయ్యి, ఇక్కడ గట్టిగా బిగించండి, మీరు ఎంత బిగించుకోవాలి. ఆపరేషన్ కావాలంట, మన తరఫున ఇచ్చేద్దాం, రెడీగా అయ్యింది. ఈయనే గవర్నమెంట్
ప్రభుత్వ ఆసుపత్రిలో మరి అక్కడి నుంచి చెప్పుకోవాలి. సరే ఓకే. రామ్ చరణ్ గారు పుట్టినరోజు 27వ తారీఖు ఈ నెల. దానిలో భాగంగా మరి ఈరోజు రామ్ చరణ్ టీం అని యావత్ ఆంధ్రప్రదేశ్లో చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా క్యాంప్ నిర్వహించారు. రాబోయే రోజుల్లో ఏదైతే రామ్ చరణ్ గారి టీం ఉందో వాళ్ళందరూ కూడా మనం నైతికంగా సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా మనం భాగస్వాములు అవ్వాలి. జన సైనికులే కానీ, సీనియర్ ఫ్యాన్సే కానీ, చిరంజీవి అభిమానులు అందరూ కూడా వీళ్ళకి, ఈ యూత్కి వీళ్ళకి మనం ఆదర్శంగా నిలబడి మన దగ్గరుండి వీళ్ళని నడిపించి ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో నిర్వహించే దాంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి ఇవాళ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ఒక్కసారి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియపరుస్తూ వీళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. జై రామ్ చరణ్.